గోవింద గోవింద కరుణ గోవింద కరణీనాయక గోవింద దినకర వీర గోవింద కాయవతే 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 േവത്തെ ദേവം ഇന്ത്യ അമുതായി വർത്തമനായ വരുന്ന വർത്തമനായ జనార్దన హరే శ్రీనివాస హరే శ్రీనివాస శయనే గోవింద శయనే గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద తూర్పు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి గుడి నుండి నగర సంకీర్తన బృందం ఉదయం 6:30 బయలుదేరుతున్నది. ఈరోజు హోల్సేల్ కొట్ల సందులో ఉన్న బెస్తరామాలయానికి వచ్చి సంకీర్తనలు చేశారు. కావున 50 మంది భక్తులు రోజు నగర సంకీర్తనకు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. నివాసినం సీతారామేంద్రాఖ్యం మద్గురుం సముపాస్మహే. సీతారామేంద్ర శ్రీ భావవాంగ్మయ బోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణైతిం భజే. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః. జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథ్వీ భారనాసో ముకుంద. నీలాతుంగస్తనగిరితటే స్వప్తముద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్చిష్టాయాం సృజనిగళితం వ్యాబలాకృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. ఇక్కడ వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి తిరువడిగలికి, చక్రతాళ్వాన్ తిరువడిగలికి, గోదానాచ్యార్ల తిరువడిగలికి, మహాలక్ష్మి తాయార్ల తిరువడిగలికి, హనుమత్ స్వామి తిరువడిగలికి అనేక దాసోములు సమర్పించుకుంటున్నాం అండి. అలాగే ఇక్కడ వేంచేసిన భాగవత గోష్ఠి కూడా తలయెల్లాం కైమారిలేని శిరస్సు వంచి దాసోహం సమర్పించుకుంటున్నాం. మనము మన ఈ ధనుర్మాస మహోత్సవాల్లో నేటికి 14వ రోజుకు చేరుకున్నామండి. ఆ స్వామి కటాక్షం వల్ల మొట్టమొదటి 5 పాసురాల్లో మనమ్మ పరమాత్మ ఉండే స్థానాలను వివరించింది. 6వ పాసురం నుంచి 10 మంది గోపికలు కృష్ణ సన్నిధానానికి వెళదామని బయలుదేరి అందరూ ఒక సంకేత స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుంచి బయలుదేరదామని అనుకున్నారు. కానీ రేపల్లెలో 5 లక్షల మంది గోపికలలో ఒక్క 10 మంది రాలేదంట. ఆ 10 మందిని మేలుకొలుపుతూ అమ్మ ముందుకు సాగుతున్నది. ఇంకా
ఇవాళ రేపు గోపికల్లో మేలు కలపటం. తర్వాత మన అమ్మ ఏం చెప్తారో అప్పుడు తెలుసుకుందాం. ఈనాడు పాసరంలో నిన్నటి రోజున ఏమన్నారండి? రాముని కీర్తించాలని కొంతమంది, కృష్ణుడిని కీర్తించాలని కొంతమంది. అంటే అది అలా కాదమ్మా. త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడు, ఈ ద్వాపరయుగంలో ఆ రాముడే కృష్ణుడిగా అవతరించాడు. కాబట్టి ఆ రాముడే కృష్ణుడు. కాబట్టి రాముడిని కీర్తిద్దాం, కృష్ణుడిని కీర్తిద్దాం అని వారిలో ఉన్న జ్ఞానము కలిగిన, ఇంకా వయస్సులో పెద్దగా ఉన్న ఒక గోపిక చెప్పి వారందరినీ సమాధానపరిచింది. ఆ విధంగా కృష్ణుడిని కీర్తించాడు, రాముడిని కీర్తించాడు. నిన్నటి రోజున మనమ్మ ఏ నామం చెప్పిందండి? బకాసురుడిని సంహరించిన ఓ కృష్ణ, పుల్లిన్వాయ్ కిండానయ్ అనే నామం చెప్పింది. ఇంకా చెడ్డ రాక్షసుడు అంట. ఎవరండి చెడ్డ రాక్షసుడు? చెడ్డ రాక్షసుడు ఎవరు? రాక్షసుడు అని ఒక చెడ్డ రాక్షసుడిని చెప్పిందంటే మరి మంచి రాక్షసుడు ఉండాలి కదా. ఎవరు మంచి రాక్షసుడు? విభీషణుడు మంచి రాక్షసుడు. కాబట్టి ఆ విధంగా నిన్నటి రోజున ఆ రామ కీర్తిని, కృష్ణ కీర్తిని నిన్నటి వాళ్ళు అందరూ కూడా ఆ లోపల ఉన్న గోపికని ప్రార్థించి వీరి గోష్ఠిలో కలుపుకుని కీర్తించారన్నమాట. ఇవాటి రోజున మన అమ్మ ఏం చెప్తుందో ఒకసారి ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని మనందరం కూడా దాని అర్థాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. உங்கள் புகை கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நிகழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போத்தந்தார் எங்களை முன்னம் எஜுப்புவான் வாய் பேசும் நங்காய் எஜுந்திராய் நானாதாய் நா உடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். స్వామి గోవింద శ్రీ సంతాన వేణుగోపాల స్వామి గోవింద. లక్ష్మీ